26వ అధ్యాయం. మొండి డాక్టరు, జగమొండి బ్యాంకరు. కొసరాజు భాస్కర్రావు గారు విజయవాడ కృష్ణలంకలో హోమియోపతి డాక్టరు. ఆయన కల్కి ధర్మంలో చేరినప్పట్నుంచి పాత జీవితానికి, తనకలవాటైన పూజా విధానాలకు స్వస్తి చెప్పి పరిపూర్ణమైన కల్కి భక్తునిగా మారిపోయారు. కల్కి మీద చక్కటి పాటలు రాసి భక్తితో ఆలపించేవారు. ఒక్కసారాయన్ని పిచ్చికుక్క కరిచింది. ఆయనతో పాటు మరికొందరిని కూడా కరిచింది. కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్ళి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అవగాహన లేని వాళ్ళు ఇదేం చేస్తుందిలే అని ఊరుకుండిపోయారు. భాస్కర్రావు గారు భగవాన్ చూసుకుంటాడులే అన్న ధీమాతో ఏ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండిపోయారు. రవీంద్ర గారి ద్వారా ఈ విషయం తెలిసి కంగారుపడి ఆయనకు ఫోన్ చేశారు. పిచ్చి కుక్క అని రుజువైందా అని అడిగాను. అయింది. మరి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఎందుకు తీసుకోలేదు? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళనక్కర్లేదు. ఇంట్రా మస్కులర్గా చేసే ఇంజెక్షన్లు ఇంపోర్టెడ్వి కొన్ని సంవత్సరాలుగా అందుబాటులో ఉన్నాయి. కాకపోతే కొంచెం ఖరీదు. డబ్బు గురించి నేను ఆలోచించటం లేదు. నా బాధ్యత భగవాన్కి అప్పచెప్పేశాను. పొద్దుట పూజలో కూర్చున్నప్పుడు భగవాన్ ఏమైనా చర్యలు తీసుకోమంటావా అని అడిగాను. అక్కర్లేదన్నట్లు సంకేతం వచ్చింది. ఆయనే అక్కర్లేదన్నప్పుడు ఇహ నాకే దిగులు లేదు. మన చేతిలో ఉన్న పనికి కూడా భారం ఆయన మీద మోపడం సబబు కాదనుకుంటాను. పోనీ మా హోమియోపతిలో కూడా ఈ సీరంకు సంబంధించినవి ఉన్నాయనుకుంటాను. అదైనా ఉన్నాయి. నేనేమీ తీసుకోదలుచుకోలేదు. అదంతే అన్నాడు మొండిగా. అతని మొండితనం చూస్తే నాకు కోపం వచ్చింది. విసుగనిపించింది. చనిపోతాడేమోనని బాధ అనిపించింది. తర్వాత 2-3 సార్లు చెప్పి చూశాను. వినిపించుకోలేదు. చేసేది లేక అందరం ఊరుకున్నాం. రోజులు గడుస్తున్నాయి. వారం 10 రోజులు గడిచిపోయాయి. రేబీస్ రాకుండా ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం లేదు. రేబీస్ వస్తే చావటం తప్ప గత్యంతరం లేదు. వీరమల్లయ్య భాస్కర్రావుకి రవీంద్ర గారికి కూడా స్నేహితుడు. వాళ్ళంతా చిన్నతనం నుంచి సహచరులు. ఒరేయ్, ఈ భూమి మీద ఏ శక్తి నిన్ను కాపాడలేదు. చస్తావు. మామూలు చావు చావవు. చీకటి మూలల్లోకి దూరి హైడ్రోఫోబియాతో మంచినీళ్లు తాగటానికి కూడా భయపడిపోతూ కుక్కలా మొరుగుతూ దిక్కుమాలిన చావు చస్తావు అన్నాడు. కోపం, బాధ, దుఃఖం మిళితమైన కంఠంతో. పోనీ చస్తాను అంతే కదా. నాకు చావంటే భయం లేదు. 3-4 సార్లు యాక్సిడెంట్లయి చావుకు కనుచూపు మేరదాకా వెళ్ళి వచ్చాను. భగవద్ ధర్మంలో చేరాక ధ్యానమందిరంలో నా చావు నేను చూసుకున్నాను. ఇప్పుడు నాలో భయమంటూ లేదు అన్నాను. ఆ మాటలు బింకానికి కాదు, గుండెల్లోంచి వస్తున్నట్లు తెలుస్తుంది. 2 నెలలు గడిచింది. సాధారణంగా 90 రోజుల్లోపే రేబీస్ సంక్రమిస్తుంది. భాస్కర్రావు గారితో పాటు ఖరాబడి అజ్ఞానంతో ప్రివెంటివ్ ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు 3 ఉన్నారు. ఆ 3 4-5 రోజుల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరికి రేబీస్ వ్యాధి సంక్రమించి చనిపోయారు. నా గుండె దడదడలాడిపోతుంది. ఇహ వీడి వంతు. ఆ వార్త ఎప్పుడు వినాల్సి వస్తుందో అని వీరమల్లయ్య బాధతో విలవిల్లాడిపోతున్నాడు. 50, 60, 90 రోజులు, 4, 5, 6 నెలలు కూడా గడిచిపోయింది. భాస్కర్రావు గారు చెక్కు చెదరలేదు. మునుపటి కన్నా ఆరోగ్యంగా నవనవలాడుతున్నాడు. భగవాన్ మీద భక్తి సైన్స్ కందదు. అదో దివ్యానుగ్రహం. ఆ దివ్యానుగ్రహం కల్కి బంధం ఏర్పరచుకున్న వాళ్ళకి లభిస్తుంది.